ఏం కోహ్లీ ఏంటి కదా ఏం చెప్తాను ఈ కంగారు మీద యుద్ధానికి సిద్ధమైన వరేదా నేను బాగానే తయారైనా గాని నీ కథ ఏంది ఎవరు ఎదుర్కొత్తానో గా ఊరికి మనం ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడక చాలా దినాలు అవుతుంది దుమ్ము లేపాలి పొద్దు గాముచ్చండి మంది కలుగుతాను టీం పగ్గాలు ఇప్పుడు నా చేతిలో లేవు గిల్లు చేతిలో పెట్టిరు గబిలిగా అడుగు గిల్లు ఏం తమ్మి గిట్ల చేసినావు ఏ నువ్వు అస్సలు గీసుంటాను అనుకోలేదువే అన్నా నేనేం చేసింది నన్నది గట్లా అంటాను ఊకో తమ్మి చేసినంత చేసి మళ్ళా నేనేం చేసిన అంటున్నావులే ఇడిసేవే కోహ్లీ తమ్మింది తప్పులేత్తి ఊకో గా కథంతా నడిపించింది ఇక సెలెక్టర్లు కోచ్ అమ్మ తోడన్నా గాలు పగ్గాలు నా చేతిలో పెట్టేదాకా నాకు కూడా తెలియదు ఆయన నేను అడగగానే ఇస్తారనుకుంటున్నావు వాళ్ళేమన్నా వాళ్ళే ఇచ్చిర్రు గది మ్యాటర్ కాదు గిల్లు నీ చేతులు కాకపోతే ఇంకొక చేతులు పెడతారు గాని నువ్వు కెప్టెన్ కాగానే ఫోన్ చేసి చెప్పాలి అందరిని పిలిచి దావత్ ఇవ్వాలని తెలియదా నీకు ఏంది నీ బాధ అంతా దావత్ ఇయ్యలేగానా ఇంకా నువ్వు నా కెప్టెన్సీ పోయిందని బాధపడుతున్నావు అనుకున్నా పగ్గాలు నా చేతులకి వెళ్ళి నీ చేతిలో పెట్టినప్పుడే నేను బాధపడలే ఇప్పుడు ఎందుకు బాధపడతా ఏం జరిగినా మన మంచికి అనుకుని దిల్ ఖుషి ఉండాలి ఫుల్ దావత్ చేసుకోవాలి గంతే దావత్ నీకు కావాల్సింది ఈ రాత్రికే ఫుల్ గా దావత్ చేసుకుందాం ఇక మన పిల్లగాందని వెళ్తా పిలువే పిలువు మనం ఈడ ఫుల్ గా దావత్ చేసుకోవాలి పోయి ఆస్ట్రేలియాలో దుమ్ము లేపాలే హర్షిత్ రానా ఏంది ఏమో ఆగమామైతాను ఎవరి కోసం ఎదురుతాను ఈ పొద్దు దావత్ ఇస్తానా దావతికి కావాల్సిన తీసుకొని జల్దిరా ఇంకెవరి గురించి నీ గురించే నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావా అని కళ్ళ కారం పోసుకొని మరీ ఎదురుతానా నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు అన్ని పట్టుకొని ముందుంటా నా కోసం ఎందుకు ఎదురుతాను మన టీంలా 3 ఫార్మాట్లలో ఆడేటోళ్ళు నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు మరి నువ్వు ముందుగా నన్ను విలువకపోతే ఇంకెవరు వెళ్తావు గందుకే చూస్తానా నాకు అర్థం కాగలుగుతా ఈ హర్షిత్ రాణా ఎందుకు అన్ని ఫార్మాట్లలో తీసుకుంటారు తమ్ముడేమన్నా ఫ్లైయింగ్ ఇచ్చి టీంని ఎంకరేజ్ చేస్తాడు అయింది అన్నా ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు ఏంది గిల్లీలోల్లి నన్నెవరేమన్నా అంటే ఓ బీర్ దాగిపోయి గంభీరంగా చెప్తా ఏమనుకుంటుర్రో గమ్మునుండివే దావత్ అంటే గిట్లనే ఉంటది మరి బుట్ట పోరం లెక్క వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తాను దొరుకుతాను వచ్చి దావతలో కూర్చో చక్కగా అయినా గీడ మన ఇద్దరమే కాదు తమ్మి కుల్దీప్ యాదవ్ కూడా అన్ని ఫార్మాట్లలో ఉన్నాడు కుల్దీప్ ఏడునో ఏం చెప్తాను ఓ సినిగిలి నువ్వా ఎవరు అనుకుని ఈ ఖర్చు కింది పానం ఏంది ముచ్చడా గీడ దావత్ కి టైం అయితే గాడని చెప్తాను ఏం చెప్పమంటుంది నా బాధ కడుపు గుడిగుడ అంటుందని చెంబు పట్టుకొని చెరువు కట్టుకురికినా ఆయనతో ఉరుకొచ్చి చేతులున్నది బాలనుకొని గిర్రం తిప్పిసేసిన చెంబు పోయింది చెంబులున్న నీళ్లు పోయినాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు ముందుగా నువ్వు ఇక్కడ రాసప్పుడేగా 2 పెగ్గిలెత్తివంటే మొత్తం సెట్ అవుతుంది గిల్లు రాహుల్ రాహుల్ వస్తున్నాడా ఏ అత్తనా నేను రాను ఈ కొత్త పిల్లగాడు జూరెల గురించి ఆయన తమ్మినికి ఏం తెలియదంట ఇద్దరం కలిసి వస్తాను రాహుల్ అన్న వచ్చేటప్పుడు జైష్వాల్ కూడా తోలుకోరాజరా బస్ స్టాప్ లో నిలబడ్డాడంట ఏంది గిల్లు ఇది నేను జల్ది వచ్చి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మీరేది నన్ను క్యాబ్ డ్రైవర్ ని ఎత్తాను రాహుల్ నువ్వు వచ్చే దావత్ కి గీడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తావు గీ సిరీస్ లాగా మెంటలోడు కుంఫు పాండ్యా లేడు కదా గిదే మంచి టైం సెంచరీ చేసుకోనీకి కనీసం ఒక్క సెంచరీ అన్న వేయాలి గందుకే మీరు దావత్ చేసుకోరి నేను ప్రాక్టీస్ చేసుకుంటా ఫోన్లా ఏడ్చేటుంది వారం షాన్ రోజుల తర్వాత వెళ్తాను దావత్ చేసుకుందాం రావా అంటే గీలు లేదేమో అరే మిగతా ఫాస్ట్ బౌలర్లకు ఫోన్ చేసి మర్చిపోయినా ఫోన్ చేస్తా ఫోన్ చేసి గిల్లు ఫాస్ట్ బౌలర్లు అంటే ఏందనుకుంటాను గిట్ట తలుసుకోగానే అట్లా కొత్తాం హర్షదీప్ ప్రసిద్ధి కృష్ణ మీరు ఇద్దరు వచ్చారు మరి సిరాజ్ మియా ఎక్కడ ఇంకెక్కడ సిరాజ్ మియా ఫోన్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయనికి పోతానా నేను రాను మీరే ఉండని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఎవరు అరెస్ట్ చేయనికి పోయిండో ఏమో గట్లనే ఇంకా 3 ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందరు నితీష్ కుమార్ గీలు సుతా ఇంకా రాలేంది గాళ్ళు రారు నేనే అరెస్ట్ చేసిన సిరాజ్ బాయ్ నువ్వేంది గాళ్ళని అరెస్ట్ చేసుడేంది ఏం మాట్లాడతాను ఏ వర్షం కాకూరి మా పిల్లగారు నితీష్ కుమార్ వన్డేలలో సెలెక్ట్ కాగానే ఖుషీల అక్షర్ ను సుందర్ తోలుకొని తలలకు పోయిండు పొద్దునకల్లు తీయకుందని రప్ప 5-6 తొట్లు తాగిర్రు ఇంకేముంది రిమ్మన్ ఎత్తికెక్కి ఆనేమన్నారు ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసిన పొద్దున నేను తీసుకొస్తా గానీ మీరైతే దావత్ చేసుకోర్రి గీడ వైస్ కెప్టెన్ ని నేను లేకుండా దావత్ ఎట్లా షురు చేస్తారు అయ్యారు ఏడి పోయినవే ఇంతసేపు వైస్ కెప్టెన్ అంటే ఎట్లుండాలి నేను దావత్ అని చెప్పగానే టక్క అన్ని అరేంజ్మెంట్లు చేయాలి గానీ నువ్వెందుకు ఇట్లా పెళ్లి కొడుకు లెక్క నిమ్మలంగా వస్తావు ఎవరు చెప్పినావు నువ్వు నాకు చెప్పినావా అందరికి ఫోన్ చేసి చెప్పినావు నన్ను ఇడిచేసి ఎట్లా రావాలిగా నీకు సపరేట్ గా చెప్పాలనా ఈ దావత్ ఇచ్చేదే మన ఇద్దరు పైసలతోని కెప్టెన్ అయినందుకు నాయి వైస్ కెప్టెన్ అయినందుకు నీ మన ఇద్దరు జీతాలకి వెళ్ళి తీసేకి దావత్ ఇస్తానా